పుల్లగా లేదా అది ఆప్రికాట్? ఇది తిను, కట్ చేసా. ఇందులో మీకు అర్థం కాదు ఏది. ఓకే, నాకు అర్థమైంది. ఇది ప్రపంచాన్ని కరువులో ఉంచుతుంది. ముందు మనం అన్ని ఊహించుకోకూడదు. మనం ఏదైతే రిలీజ్ చేసామో వాటిని నాశనం చేయాలి. ఏది అనేది అది ఎప్పుడు చేయాలి? నాశనం చేయడం పరిష్కారం కాదు. మనం వాటిని కారణం చేయాలి. అలాంటి అవసరం ఇప్పుడు లేదు. ఇక ఏం చేయగలదు? ఇంతకు ముందు ఏం చేశాము అదే కంటిన్యూ చేయాలి. మనం చేస్తున్నాం. అవునా? ఆ అమ్మాయి తొందరలోనే ఇక్కడ ఉంటుంది. జాగ్రత్త మారిపోతుంది. ఏంటి ఇద్దరు దొరికారు. అమ్మాయి అలాగా చిన్న డైనోసార్ అవుతారు. బ్లూ స్వయంగా పునరుత్పత్తి చేసింది. చాలా తెలివైన ఆ జీవుల యొక్క విలువ నీకు తెలుసా? ఆ విషయం మన ఇద్దరికి ముందే తెలుసు. ఏమి చిన్న ప్రాబ్లం ఎక్కడికి పట్టుకెళ్ళిపోతున్నావు? ఇలా ప్రాజెక్ట్ మనం ఒకవేళ వాళ్ళు లోకస్ వెతుకుంటున్నట్టు వస్తే డైనోసార్స్ కూడా కట్టడం నీ భర్త వృధా అవుతుంది. బిలియన్ డాలర్ల ఆస్తులు కోల్పోవాల్సి వస్తుంది. జర్నల్స్ ఏ ఒక్కరికి చెందకుండా మిగిలిపోతాయి. పరిష్కారం అన్న నమ్మకం నీకుందా? ఇంట్లో పెంచినవి ఏంటంటే లెగ్స్ కూడా ఉపయోగిస్తాయి తినడానికి. ఈ వైల్డ్ బర్డ్ అస్సలు ట్రై చేయదు. వీడి ఫాదర్ అస్సలు ట్రై చేయడు కాలుతో. వీడు మాత్రం చక్కగా కాలుతో కూడా పట్టుకుంటాడు ఫుడ్ని. ఇటు తిరుగు నాన్న. సెకండ్ ప్లేన్ కావాలని ఎవరు చెప్పారు? సపరేట్గా తీసుకొస్తున్నాం. ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అలాగే మాకు డెలివరీకి ముందు పేమెంట్ కావాలి. ఇంతకు ముందులాగానే ఈసారి జరుగుతుంది. ఓకే, పనేదో ఫోన్ చేయండి. వద్దా? ఒక చిన్న డైనోసార్ తీసుకోవడానికి $50,000. పర్లేదు. అది నీకే నష్టం. మీతో బిజినెస్ సంతోషంగా ఇటీ నువ్వు తినవు, నేను తినేస్తా. వదిలే పా. ఎలాంటి ప్రమాదాలు ఏం జాబ్ చూసుకున్నావు అనుకున్నాను. ప్రయత్నించాను. మా కజిన్ నేను ఒక కేక్ ఓపెన్ చేసా. 3 వారాల్లో మూతపడి ప్రపంచం వేగంగా ముందుకెళ్తాను. ఇంకిచ్చేసి ఇంకొద్దు, నేను తింటా. హట్ అయ్యావా? కోపం కోపం వచ్చింది. రూబీ
వద్దా? సరే వెళ్ళిపో, మీ డాడీ దగ్గరికి వెళ్ళిపో. కొడుక్కి కోపం వచ్చిందే. హాయ్ చెప్పు. బుజ్జులు ఎంతసేపు అయినా ఉంటాడు ఇలాగ పిసికించుకుంటూ. ఏమైంది? ఇగో చూడండి, ఈ ప్లేస్ మీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇక్కడ మీకు రాంగ్ పర్సన్ తగిలాడు అనుకోండి, ప్రాణాలతో ఉండలేదు. చెప్పింది అర్థమైందా? బాయ్ చెప్పు, ఇంకెళ్ళిపో మీ డాడీ దగ్గరికి, నాకు పని ఉంది. అది ఇప్పుడు నిద్రపోతావు ఏంట్రా ఎత్తుకుంటే? ఇటు చూస్తున్నా, ఈ కన్నుతో నిద్రపోతున్నావు. అయ్యా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా మమ్మీ చేతుల్లో పడుకుంటే నీకు. బాయ్ చెప్పు. బాయ్ రవి. పడిపోయి బాయ్ చెప్పు వాళ్ళకి. బాయ్ చెప్పు. ఏంటి? వెళ్ళిపో, డాడీ దగ్గరికి వెళ్ళిపో. అగో డాడీ పిలుస్తున్నాడు. రవి కమాన్ కమాన్ రవి. రవి దా. ఇంతవరకు వచ్చేవాడు, ఇప్పుడు బాగా ఆటలు ఎక్కువైనా పిలిచే రావట్లేదు. దా రవి. బాయ్.